శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః. కాశీలో శ్రావణ మాసం, అందున సోమవారం నాడు శివుని దర్శనం చేసుకోవడం, తరువాత అన్నపూర్ణాదేవి, డుంటి విఘ్నేశ్వరుడు, కాలభైరవుడు, విశాలాక్షి వీరి అందరి దర్శనం చాలా పుణ్యప్రదమైనటువంటిది. ఇక్కడ విశేషం ఏమిటంటే శ్రావణమాసం 15 రోజుల ముందుగా ఔత్తరాహికులకు వస్తుంది. కాశీలోని వారందరికీ మనం 15 రోజులు వెనకాల ఉంటాము. కానీ మనకి ప్రారంభమైనటువంటి శ్రావణ మాసం వారికి కూడా ఉండడం, ఆ రోజే శ్రావణ సోమవారం అవడం, ఈ రెండు చాలా గొప్ప విశేషాలు. కాశీలో ఆ శివుడు అనుగ్రహించినటువంటి పుణ్యకృతం అది. శివుడు కాశీకి మందరాచరణి వచ్చిన తర్వాత డుంటి విఘ్నేశ్వరుని స్తుతించిన తర్వాత డుంటి విఘ్నేశ్వరుడికి చెప్తాడు, ప్రతిరోజు కాశీని కాపాడమని ఆజ్ఞ ఇస్తాడు శివుడు. అదేవిధంగా కాశీలో 56 మంది విఘ్నేశ్వరుని యొక్క మూర్తులు సప్తావరణంలో ఉండడం, ఆ డుంటి విఘ్నేశ్వరుడు ఏ విఘ్నాలు కాశీకి రాకుండా కాపాడడం చెప్పుకోదగినటువంటి గొప్ప విశేషం. ఆ తర్వాత లక్ష్మీదేవి వంటి ముత్తైదువులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇటువంటి దేవతలు, ఇటువంటి వారందరూ ఇచ్చేసి మేరు పర్వతంతో సమానమైనటువంటి బంగారు సింహాసనం మీద శివుణ్ణి కూర్చోబెట్టి కాశీలో పునః ప్రతిష్ఠింపజేస్తారు. తరువాత పుణ్యకీర్తి రూపంలో ఉన్నటువంటి సుగతుడు బుద్ధుడు, లక్ష్మీదేవి విజ్ఞాన కౌముది రూపంలో ఉంది ఆమె, గరుత్మంతుడు, వీరందరూ కూడా కాశీ నగరంలోనే వేరువేరు ప్రదేశానికి వెళ్ళిపోతారు. తర్వాత తమ స్వస్థాన వేషభూషాదుల్ని ధరిస్తారు. తరువాత మనకి కుమారస్వామిని అగస్త్యుడు పంచనదీ తీర్థం అంటే ఏమిటి, దాని విశిష్టతను చెప్పమని ప్రశ్నిస్తాడు. కుమారస్వామి అగస్త్యుడికి చెప్తాడు, ఆకాశంలో సంచరిస్తున్నటువంటి ఒక అప్సరసకు వేదశిరుడు అనేటువంటి మహర్షికి జన్మించినటువంటి బాలిక ధూతపాప అనేటువంటి పేరుతో ఆమె కాశీలో గొప్ప తపస్సు చేస్తుంది. తన యొక్క పేరు చెరిగిపోకుండా అలా ఉండాలి శాశ్వతంగా అని కోరుకుంటుంది. అప్పుడు 3 కోట్ల లక్షల పుణ్యతీర్థాలు మనకి భూమిపై ఉన్నాయి. ఈ పంచనదులు అంటే మనకి ధర్మరథం ఒకటి, ధూతపాప, కిరణా నది, గంగా నది, యమునా నది, ఇలా 5 నదులు పంచనదీ తీర్థంగా మనకి దర్శనం ఇస్తాయి. ఈ ధూతపాప కూడా నదిలా మారిపోయి తన శాశ్వతత్వాన్ని చాటుకుంటుంది. మనకి ఇక్కడ ఆధునిక యుగంలో కూడా తెలుగు సాహిత్యంలో కిన్నెరసాని అనేటటువంటి గేయ కావ్యాన్ని విశ్వనాథ సత్యనారాయణ గారు రాయడం జరిగింది. మనకి పూర్వకాలంలోనే, దేవతల కాలంలోనే ధూతపాప నదిలా మారడం ఇవన్నీ మనకు కనబడతాయి. ఇక్కడ కూడా కిన్నెరసానిలో కిన్నెర ఒక నది, ఆ నది అత్తగారు పెట్టేటువంటి పోరు పడలేక ఆమె నదిలాగా కిన్నెర ఎన్ని కష్టాలు పడుతుందో విశ్వనాథ వారు అద్భుతమైనటువంటి గేయ కావ్యంలో వర్ణించి చెప్పారు. అలా ధూతపాప కూడా నదిలాగా మారిపోయింది అనేది ఆనాడే ఉంటే మనకి ఈనాడు ఆధునికంలో ఇది ఒక సాహిత్య ప్రయోగంగా మనకు కనబడుతుంది. తర్వాత అగ్నిబిందుడు అనేటటువంటి మహామునీశ్వరుడు విష్ణుమూర్తిని స్తుతిస్తే విష్ణువు ప్రత్యక్షమవుతాడు, అనేక వరాలు ఇస్తాడు. ఆ అగ్నిబిందుడు అనేటువంటి పేరులోని బిందు అనేటువంటి పేరుని
తన యొక్క నిజరూపమైనటువంటి మాధవుడు అనే పేరుని కలిపి బిందు మాధవుడు అనేటువంటి పేరుతో కాశీలో మనకి చక్కటి వరాలనిస్తూ బిందు మాధవుడు మనకి దర్శనమిస్తాడు. ఇంకా వైష్ణవ తీర్థ మాహాత్మ్యాల్ని విష్ణువు వర్ణించి చెప్తాడు. ఇక్కడ 4 కేశవులు చాలా ప్రసిద్ధులు అని చెప్తాడు విష్ణుమూర్తి. ఆదికేశవుడు, జ్ఞానకేశవుడు, తర్వాత తార్క్ష్య కేశవుడు, నారద కేశవుడు, ఇలా 5 మనకి ముక్తిని ప్రసాదిస్తూ ఉంటారని విష్ణుమూర్తి చెప్తాడు. తర్వాత ప్రహ్లాద కేశవుడు, ప్రహ్లాదునికి ఏ విధంగా ముక్తినిచ్చి రక్షించి కాపాడాడో అటువంటి ప్రహ్లాద కేశవుడు, ఆదిత్య కేశవుడు మనని రక్షిస్తారని చెప్తాడు. ఇంకో గొప్ప రహస్యం చెప్తాడు విష్ణుమూర్తి. ఈ రహస్యం ఎవరికీ చెప్పకూడదని కూడా విష్ణుమూర్తి చెప్తాడు. ఆ రహస్యం ఏమిటో మనము తరువాతి కథలో విందాం.